పార్లమెంట్ అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? వందలాది మంది సభ్యులు, వాడివేడి చర్చలు, కొన్నిసార్లు గందరగోళం. కాని ఇంత పెద్ద సభలో దేశానికి సంబంధించిన ఎన్నో క్లిష్టమైన విషయాలపై అసలు పని అంటే డీటెయిల్డ్ వర్క్ ఎలా జరుగుతుంది? ఈరోజు మనం పార్లమెంట్ వెనుకముండి నడిపించే ఒక శక్తివంతమైన వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాం. అవును, ఈ ప్రశ్న చాలా ముఖ్యమైంది. ఆలోచించండి, పార్లమెంటుకి ఎన్ని పనులుంటాయో. అవి చాలా సంక్లిష్టంగా, భారీగా ఉంటాయి. వందలాది మంది సభ్యులందరూ కలిసి ప్రతి చిన్న అంశాన్ని వివరంగా చర్చించడానికి సమయం సరిపోకపోవచ్చు. అందరికీ అన్ని విషయాల్లో నైపుణ్యం ఉండకపోవచ్చు. మరి పెద్ద సమస్యకు పరిష్కారమేంటి? సమాధానమే పార్లమెంటరీ కమిటీలు. పార్లమెంట్ తన పనులను సమర్థవంతంగా చేయడానికి సహాయపడే చిన్న చిన్న ఎంపీల బృందాలే ఈ కమిటీలన్మాట. వీటిని మనం పార్లమెంట్కున్న అసలైన ఇంజిన్లు అని చెప్పొచ్చు. సరే, ముందుగా పార్లమెంట్ ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏంటో కొంచెం వివరంగా చూద్దాం. కొత్త చట్టాలు చేయడం, బడ్జెట్ను ఆమోదించడం, ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తోందా లేదా అని సమీక్షించడం, ఇలా చాలా పనులు పార్లమెంట్ చేయాలి. ఇంత పెద్ద సభలో ఈ పనులన్నింటినీ లోతుగా వివరంగా పరిశీలించడం దాదాపు అసాధ్యం. ఇక్కడే మనకు కమిటీల అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దేన్నైనా మనము పార్లమెంటరీ కమిటీ అని పిలవలేం. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒక కమిటీని అధికారికంగా పార్లమెంటరీ కమిటీ అనాలంటే ఈ 4 కండిషన్లు తప్పనిసరి. మొదటిది, దాన్ని సభ అంటే లోక్సభ లేదా రాజ్యసభ నియమించాలి. రెండవది, అది స్పీకర్ లేదా చైర్మన్ డైరెక్షన్లో పనిచేయాలి. మూడవది, అది తన రిపోర్ట్ను సభకు సమర్పించాలి. నాలుగవది, దానికి పార్లమెంట్ సెక్రటేరియట్ నుంచి సపోర్టుండాలి. ఈ లక్షణాలు లేకపోతే అది పార్లమెంటరీ కమిటీ కాదు. ఇప్పుడు అసలే ఈ కమిటీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం. పార్లమెంటరీ కమిటీలను మనం బేసిగ్గా 2 రకాలుగా విభజించవచ్చు. ఈ విభజన వాటి పని స్వభావం, అంటే అవి చేసే పని, మరియు అవి ఎంతకాలం పనిచేస్తాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండిటి మధ్య తేడా చాలా సింపుల్. స్టాండింగ్ కమిటీలు అంటే స్థాయి సంఘాలు. పేర్లోనే ఉంది కదా, ఇవి పర్మనెంట్ అన్నమాట. ప్రతి సంవత్సరం వీటిని ఏర్పాటు చేస్తారు. ఇవి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మరోవైపు అడ్హాక్ కమిటీలు. ఇవి టెంపరరీ. ఏదైనా ఒక స్పెషల్ టాస్క్ కోసం, ఉదాహరణకు ఒక బిల్లును పరిశీలించడానికి లేదా ఒక స్కామ్పై విచారణకు వీటిని ఏర్పాటు చేస్తారు. ఆ పని అయిపోగానే ఈ కమిటీ కూడా రద్దయిపోతుంది. ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వద్దాం. అత్యంత కీలకమైన కొన్ని స్టాండింగ్ కమిటీల గురించి తెలుసుకుందాం. అవే ఫైనాన్షియల్ కమిటీలు. అంటే ప్రజల డబ్బును ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తోందో నిశితంగా గమనించే బాధ్యత ఈ కమిటీలదే. ఈ ఫైనాన్షియల్ కంట్రోల్లో మనకు 3 కమిటీలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎంత ముఖ్యమంటే వాటిని ఫైనాన్షియల్ వాచ్ డాగ్స్ అని కూడా పిలుస్తారు. చూద్దాం అవేంటో. ఈ 3 కమిటీల మధ్య తేడాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఫస్ట్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే క్యాగ్ ఇచ్చిన రిపోర్ట్లను పరిశీలిస్తుంది. దీనిలో ఒక గొప్ప సంప్రదాయం ఉంది. అదేంటంటే దీన్ని చైర్మన్ ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీకి చెందినవారే ఉంటారు. నెక్స్ట్, ఎస్టిమేట్స్ కమిటీ. పేరులోనే ఉంది, ఇది బడ్జెట్ అంచనాలను పరిశీలించి ఖర్చు ఎలా తగ్గించవచ్చో సలహాలిస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఉండే 30 మంది సభ్యులు లోక్సభ వాళ్లే. ఇక మూడవది, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఇది ప్రభుత్వరంగ సంస్థల పనితీరును, వాటి అకౌంట్లను సమీక్షిస్తుంది. కృష్ణమీనన్ కమిటీ సిఫార్సుతో దీన్ని ఏర్పాటుచేశారు. ఈ మాటలు అన్నదే ఎవరో కాదు, భారత మాజీ క్యాగ్ అయిన అశోక్ చందా. దీన్ని బట్టి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎంత శక్తివంతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఖర్చులో జవాబుదారీతనాన్ని తీసుకురావడంలో దీని పాత్ర ఎంత కీలకమో ఈ ఒక్క వాక్యం చెబుతుంది. సరే, డబ్బు సంగతి పక్కన పెడితే ప్రభుత్వంలోని ప్రతి విభాగాన్ని, ప్రతి మంత్రిత్వ శాఖను నిశితంగా పరిశీలించడానికి కూడా ఒక ముఖ్యమైన కమిటీల వ్యవస్థ ఉంది. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. 24. ఈ నంబర్కి ఒక స్పెషాలిటీ ఉంది. పార్లమెంటరీ పర్యవేక్షణలో ఈ సంఖ్య చాలా కీలకమైంది. ఏంటది? అవును, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి మినిస్ట్రీని కవర్ చేస్తూ మొత్తం 24 డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీలు అంటే డిఆర్ఎస్సీలు ఉన్నాయి. ప్రతి కమిటీలో లోక్సభ నుండి 21 మంది, రాజ్యసభ నుండి 10 మంది, మొత్తం 31 మంది సభ్యులుంటారు. అంటే ప్రభుత్వంలోని ఏ ఒక్క విభాగం కూడా
పార్లమెంటరీ పరిశీలన నుండి తప్పించుకోలేదన్నమాట. బడ్జెట్ ఆమోదం టైంలో ఈ డిఆర్ఎస్సీల పాత్ర చాలా కీలకం. బడ్జెట్పై సాధారణ చర్చ అయిపోగానే సభను కొంతకాలం వాయిదా వేస్తారు. ఈ గ్యాప్లో ఈ 24 కమిటీలు తమ పరిధిలోని మంత్రిత్వ శాఖలకు కేటాయించిన నిధులను అంటే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. తర్వాత వాటిపై రిపోర్ట్లు ఇస్తాయి. ఆ రిపోర్ట్ల ఆధారంగానే సభలో ఓటింగ్ జరుగుతుంది. ఇది బడ్జెట్పై చాలా లోతైన పరిశీలనకు అవకాశం కల్పిస్తుంది. ఈ డిఆర్సీ సిస్టమ్ వల్ల లాభాలేంటి? చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కమిటీలో జరిగే చర్చలు పార్టీ రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా ఉంటాయి. ప్రభుత్వ ఖర్చుపై కంటిన్యూస్ చెక్ పెట్టడానికి ఇవి ఉపయోగపడతాయి. అవసరమైతే బయటి నిపుణులను కూడా పిలిచి వారి అభిప్రాయాలు తీసుకుంటాయి. దీనివల్ల ప్రభుత్వంపై పార్లమెంట్ ఆర్థిక నియంత్రణ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పటిదాకా మనం ఫైనాన్షియల్, డిపార్ట్మెంటల్ కమిటీల గురించి చూసాం. కానీ ఈ కమిటీల ప్రపంచం ఇంకా చాలా పెద్దది. నిజం చెప్పాలంటే పార్లమెంట్ అనే బండికి ఇవే అసలైన ఇంజిన్లు. ఈ స్టాండింగ్ కమిటీలను వాటి పనులను బట్టి ఒక 6 కేటగిరీలుగా చూడొచ్చు. మనం ఇప్పటికే 2 చూశాం, ఫినాన్షియల్ మరియు డిపార్ట్మెంటల్. ఇవి కాకుండా కొన్ని విషయాలపై ఎంక్వైరీ చేసే కమిటీలు, ప్రభుత్వ హామీలను చెక్ చేసే కమిటీలు, సభ రోజువారీ పనులను చూసే కమిటీలు, ఇంకా సభ్యుల సౌకర్యాలు చూసుకునే హౌస్ కీపింగ్ కమిటీలు కూడా ఉంటాయి. దీన్ని బట్టి ఈ వ్యవస్థ ఎంత పెద్దదో మనకర్థమవుతోంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పార్లమెంట్ అంటే మనకు బయటకు కనిపించే చర్చలు మాత్రమే కాదు, అస్సలైన పని, డీటెయిల్డ్ స్క్రూటినీ, లోతైన పరిశీలన అంతా తెరవెనుక ఈ కమిటీలు అనే కనిపించని మెషినరీ ద్వారానే జరుగుతుంది. ఇది లేకపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పనిచేయడం చాలా కష్టం. ఇదంతా విన్నాక మనకొక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. అసలు పనంతా ఈ చిన్న కమిటీలలోనే జరిగితే మరి మనం రోజూ టీవీల్లో చూసే ఆ పెద్ద సభల్లో జరిగే వాడివేడి చర్చల ప్రయోజనమేమిటి? వాటి అసలు పాత్రేంటి? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.